పిల్లలకి మొదట గురువైనా, మొదటి వైద్యుడైనా, మొదటి రక్షకుడైనా తల్లే. అన్నీ తల్లి మాత్రమే. తల్లి తర్వాతనే తండ్రి మరియు మిగతా వారంతా. అమ్మ ఒడే పిల్లలకు బడి, ఒడి, గుడి. వేదికను అలంకరించిన డాక్టర్స్కు, పెద్దలకు, ముఖ్య అతిథులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ వేడుకను ఇంత ఘనంగా నిర్వహించిన యోహాన్ గారికి, వారి టీముకి నా ప్రత్యేక వందనాలు. ఇందులో నన్ను ఒక భాగస్తుని చేసినందుకు ధన్యవాదాలు. ఇక్కడకు కూడి వచ్చిన తల్లులందరికీ, ఆడపడుచులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ప్రతి ఆడపడుచును ఒక దగ్గరకు చేర్చి వాళ్ళకు ప్రత్యేక గుర్తింపునిస్తూ ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక ఆడపడుచు ఏదైనా సాధిస్తేనే వండర్ అంటున్నారు, సినిమాలు తీస్తున్నారు. అలాంటిది ఈరోజు ఇంతమంది వండర్ ఉమెన్స్ ఒక దగ్గర ఉండటం, వాళ్ళ మధ్య నేను ఒక గెస్ట్గా రావడం నా అదృష్టం. ప్రతి తల్లి ఒక వండర్ ఉమెన్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వండర్ ఉమెన్ కాదు, అంతకు మించి ఏదైనా పదం ఉంటే అది ప్రతి తల్లికి వర్తిస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూ ఇంటిని, సంసారం చక్కబెడుతున్నారు. ఇంత బిజీ లైఫ్లో ఒక పక్క సంసారం, ఒక పక్క బాధ్యతలు, ఒక పక్క భర్త, ఇంకో పక్క అత్తమామలు, వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే పిల్లలు ఒక ఎత్తు. అన్ని పనులు చేస్తూ వాళ్ళని చక్కబెట్టడం చిన్న విషయం కాదు. మగవారి కన్నా ఎక్కువ కష్టం, ఎక్కువ పని, ఎక్కువ బాధ్యత ఆడదే మోస్తుంది. ఎంతో ఓర్పుతో, సహనంతో ఈ పనులన్నీ చేస్తుంది. అందుకే వండర్ కంటే పెద్ద పదం ఉంటే వాళ్ళకి గౌరవంగా ఇవ్వచ్చు. అలాంటి పెద్ద పదం లేకనే అనుకుంటా వండర్ ఉమెన్ అని పెద్దలు పెట్టారు. పిల్లలకి మొదట గురువైనా, మొదటి వైద్యుడైనా, మొదటి రక్షకుడైనా తల్లే. అన్నీ తల్లి మాత్రమే. తల్లి తర్వాతనే తండ్రి మరియు మిగతా వారంతా. పిల్లల ఎదుగుదల బాగుండాలి అన్నా, ఆరోగ్యం బాగుండాలి అన్నా, బంధాలు బాగుండాలన్నా, వాళ్ళ మేధోశక్తి మెరుగుపడాలి అన్నా తల్లి చేతిలోనే ఉంది. అమ్మ ఒడి అంటే అమ్మ ఒడే పిల్లలకు బడి, ఒడి, గుడి. అమ్మ ఒడి అంటే ఒక పథకం కాదండోయ్, ఒక పెద్ద బాధ్యత. ఇంకా అసలు విషయానికి వస్తే ఈరోజు నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం, వీళ్ళు పిలిపించింది మీ అందరికీ ఫస్ట్ ఎయిడ్ గురించి కొంచెం నేర్పించాలని, కొన్ని విషయాలు తెలియాలని. ఆల్మోస్ట్ ప్రతి తల్లికి ఫస్ట్ ఎయిడ్ గురించి చాలా వరకు తెలుసు. అయితే ఈరోజు కొన్ని తెలియని విషయాలు నేర్చుకుందాం. కొన్ని నిమిషాలు శ్రద్ధగా తెలుసుకుందామా? సో నిద్ర వచ్చే వారంతా క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ. కొన్ని సందర్భాల్లో మనం ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి? మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనకు అందుబాటులో ఉన్న వస్తువులతోనే ప్రాణాపాయం జరగకుండా అపాయం నుండి తప్పించడమే ఫస్ట్ ఎయిడ్. అంటే మన వంటింట్లో ఉన్నప్పుడు మన వంటింట్లో ఉన్న వస్తువులతోనే మనం ఫస్ట్ ఎయిడ్ చేయాలి. బయట ఎక్కడ ఉంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా మన చుట్టూ ఉన్న వస్తువులతోనే మనం ఆ గాయాన్నో లేదా ఆ దెబ్బనో ఆ ప్రమాదాన్నో అరికట్టగలగాలి. అదే ఫస్ట్ ఎయిడ్, ప్రాథమిక చికిత్స. ఓకే. అయితే మొదటిగా చర్మం ఎక్కడైనా లేకపోతే చేతులు, కాళ్ళు ఏదైనా కాలినప్పుడు ఏం చేయాలి? ఈ విషయంలో అయితే పిల్లల కన్నా తల్లులకే బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పిల్లలు కాల్చుకునేదానికన్నా తల్లులే ఎక్కువ కాల్చుకుంటారు వంటింట్లో. కాలిన వెంటనే తల్లులందరూ ఏం చేస్తారంటే పేస్ట్ రాసేయడమో, పసుపు రాసేయడమో, లేకపోతే వెన్న రాసేయడం, ఎక్కువ గాయం అవ్వకుండా ఉంటుంది. తర్వాత పెట్టగలిగితే మీ దగ్గరలో ఉంటే కలబంద పెట్టండి, అలోవెరా జెల్లు కలబంద పెట్టండి. అంతేగాని పేస్టు, కుంకుమ పొడి, పసుపు, టీ పొడి ఇలాంటివి పెట్టకండి దయచేసి. ఒకవేళ ఎక్కువగా కాలి చేతుల నిండా బొబ్బలు వచ్చేస్తే, చర్మంపై బొబ్బలు వచ్చేస్తే కనుక కొంతమంది బొబ్బలు చిదిపేస్తూ ఉంటారు, తడిగొడ్డెట్టి చుట్టేస్తూ ఉంటారు. దయచేసి అలా చేయొద్దమ్మా. బొబ్బలు ఎప్పుడూ చిదపకూడదు. ఎక్కువ కాలిన ప్రదేశంలో తడిగుడ్డ వేయండి చాలు.
తర్వాత క్యూటీ సెల్ ప్యాక్స్ అనే ఒక డ్రెస్సింగ్ ప్యాడ్స్ ఉంటాయి, అవి వెయ్యండి, హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ప్రాథమిక చికిత్స ఫస్ట్ ఎయిడ్ ఎంత ఇంపార్టెంట్, ఎంత అవసరమో బాగా చేస్తే ప్రాణాలను అంత బాగా కాపాడవచ్చు. అదే వికటిస్తే అదే ప్రాణాంతకంగా మారుతుంది. సో అందుకనే ప్రతీదీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా చేయాలి ప్రాథమిక చికిత్స అనేసరికి. రెండవదిగా దెబ్బ తగిలితే ఏం చేయాలి? చిన్నపిల్లలు ఆడుకుంటూ పడిపోతూ ఉంటారు, లేకపోతే ఏదైనా గుద్దేసుకుంటూ ఉంటారు, టైల్స్ లేకపోతే గోడ మెట్టు ఏదో ఒకటి తగులుతూ ఉంటుంది. అయితే చిన్న చిన్న కొట్టుకుపోయినప్పుడు నీట్గా మంచినీళ్ళతో కడిగేసి పసుపు ఒకటి రాయండి, మీకు అందుబాటులో ఉన్నది అదే కాబట్టి. అంతేగాని పేస్ట్, టీ పొడి, కుంకుమ పొడి, మట్టి, బూడిద, మట్టి, మశానం ఏది ఒకవేళ దెబ్బ పెద్దగా తగిలింది, రక్తం పొలవమంట వచ్చేస్తుంది, ఆగట్లేదు బ్లడ్ అనుకుంటే గనక అది దాని మీద ఏదైనా గట్టిగా అదిమి పెట్టండి. క్లాత్ ఏదైనా అదిమి పెట్టి గట్టిగా కట్టండి ఇంకో క్లాత్తో. మళ్ళీ బ్లడ్ ఆగిందా లేదా తీసి చూస్తూ ఉంటారు కొంతమంది, ఆగిందా లేదా ఆగిందా లేదని. అలా చూడకండి, కట్టేసి వదిలేస్తే మీరు దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకో, మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గరకో, డాక్టర్ దగ్గరకో, క్లినిక్ దగ్గరికి ఎక్కడో ఒక దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు వైద్యం చేస్తారు. మధ్యలో మీరు ఆగిందా లేదా ఆగిందా లేదా అని చూస్తే అలా చూసినంతసేపు అదే ఆగదు. గట్టిగా అదిమి పెట్టి గుడ్డతో కట్టండి, అలా తీసుకెళ్ళండి, సరిపోతుంది అంతే. కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయి, బ్లడ్ రాదు కానీ వాపు వస్తూ ఉంటుంది. తల మీద, నుదుటి మీద ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు వాపు వస్తూ ఉంటుంది. అమ్మో ఏదో అయిపోయింది, పెద్ద వాపు వచ్చేసిందని కంగారు పడుతూ ఉంటారు. అక్కడ లోపల బ్లడ్ వెజర్ ఏదైనా చిట్లి ఆ బ్లడ్ బయటికి రాకుండా మన శరీరం స్కిన్ లోపల బ్లీడ్ అవడం వల్ల ఆ వాపు వస్తుంది. సో దాని గురించి మనం ఎక్కువ కంగారు పడొద్దు. దానిపై అలా వాపు వచ్చిన చోట ఐస్ ముక్క పెట్టండి, ఐస్ కాపడం పెడితే ఆటోమేటిక్గా తగ్గుతుంది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మీరు గమనించాలి. తలకు దెబ్బ తగిలిన తర్వాత అలా వాపు వచ్చిన తర్వాత ముక్కులో నుంచి కానీ, చెవిలో నుంచి కానీ, నోట్లో నుంచి కొన్నిసార్లు ఎముకలు ఇరుగుతూ ఉంటాయి. అంటే కాళ్ళు పడిపోయినప్పుడు కాళ్ళు కానీ చేతులు కానీ కదపలేరు. అది కదపకపోతే మనకు తెలిసిపోద్ది, ఆ చెయ్యి కదిపితే విపరీతమైన నొప్పి వస్తుంది. అలా ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇలా తిప్పడం, అలా తిప్పడం, ఇలా ఇసరడం చేస్తూ ఉంటారు. ఒకవేళ నిజంగానే చెయ్యి ఇరిగిపోయింది, కాలు ఇరిగిపోయింది, వేలాడుతుంది అని మీకు అనిపిస్తే కనుక విరిగిన చోట మన ఎదురు పద్ధలో ఏదైనా స్కేల్ లాంటి ముక్కలో ఏదో ఒకటి పెట్టి చుట్టూ ఇటు అటు నాలుగు పక్కల పెట్టి ఒక అట్ట ముక్కో ఏదో ఒకటి పెట్టి దాన్ని ఒక గుడ్డతో కట్టండి. అంతే, అంతవరకు మీరు చేయండి చాలు. దాన్ని అటు ఇటు తిప్పి సెట్ చేయాలని ట్రై చేయకండి, ఉన్న కాలు ఊడిపోయకండి. నెక్స్ట్, సడన్గా జ్వరం వచ్చినా, వామిటింగ్స్ వచ్చినా, మోషన్స్ వచ్చినా ఏం చేయాలి? మనం ఏం చేయక్కర్లేదండి. అప్పుడప్పుడు ఒక్కసారి ఫీవర్ వస్తే ఏం అవ్వదు, పిల్లలకి సర్వసాధారణంగా వస్తుంది, పెద్దలకైనా పిల్లలకైనా. తడిగుడ్డ పెట్టి తుడిస్తే సరిపోద్ది. రెండోసారి మూడోసారి రిపీట్ అయితే కనుక ట్యాబ్లెట్ వేయడమో డాక్టర్ దగ్గరికి వెళ్ళడమో చేయండి. ఇంకా వాంతులు విరోచనాలు అంటారా, 3-4 వాంతులు అయినా విరోచనాలు అయినా కానీ 3-4 అయినా ఏం ప్రాబ్లం లేదు. మనం తినే దాంట్లో ఏదో ఒక బ్యాక్టీరియా లోపలికి వెళ్తేనే అది మోషన్ ద్వారా కానీ వామిటింగ్ ద్వారా కానీ బయటికి రావాలి ఖచ్చితంగా. అలా మన ఇమ్యూనిటీ సిస్టమ్ అలా బయటకు గెంటేస్తుంది. అలా అవ్వకపోతేనే ప్రాబ్లం అవుతుంది. సో ఆ బ్యాక్టీరియాతో కూడిన ఫుడ్ని మోషన్ ద్వారాగానో లేదా వామిటింగ్ ద్వారాగానో బయటకు పంపించేస్తుంది. అలా పంపించేయాలి. సో ఒక 3-4 విరోచనాలైనా వాంతులైనా మీరు కంగారు పడొద్దు. అంతకు మించి ఎక్కువగా వరుసగా కంటిన్యూగా 6, 10, 12 అవుతా ఉన్నాయంటే అప్పుడు మెడిసిన్ వాడండి. ఇంకొంతమంది ఉంటారు, మా అబ్బాయి 2 రోజుల నుంచి బాత్రూమ్కి వెళ్ళట్లేదండి, 3 రోజుల నుంచి బాత్రూమ్కి వెళ్ళట్లేదండి, 4 రోజుల నుంచి బాత్రూమ్కి వెళ్ళట్లేదండి అని చెప్తా ఉంటారు. అమ్మా మీరేమీ కంగారు పడొద్దు. మీరు దానికోసం లై తినిపించి సబ్బు మొక్కలు కింద ముడ్డులో పెట్టి ఏం కంగారు పడకండి. 2 రోజులైనా 3 రోజులైనా దానికి వచ్చే ద్వారం ఒకటే, దానికి వేరే ద్వారం లేదు, అటు నుంచే రావాల్సిందే. పొట్టలో నొప్పి రానంత వరకు, పొట్ట టైట్గా అవ్వలేనంత వరకు, ఆకలి వేస్తున్నంతసేపు 4 రోజులైనా 5 రోజులైనా ప్రాబ్లం ఏమి లేదు, పర్వాలేదు. 3 రోజుల తర్వాత వెళ్ళినా పర్వాలేదు. కానీ పిల్లలకి 6 నెలలకు ఒకసారి డీవార్మింగ్ టాబ్లెట్ మాత్రం వెయ్యండి, ఆల్బెండజోలు. ఏమ్మా చెప్తుంటే అంత సీరియస్గా వింటున్నారట అందరూనా?
బోరు కొడుతుందా లేదా ఇంట్రెస్టింగ్గా ఉందా? మాకు తెలిసినవి చెప్తున్నారు అనుకుంటున్నారా మీరు? సో బోరు కొట్టిన ఏమనిపించినా కానీ నేను చెప్పాల్సింది చెప్తాను, వినండి. థ్యాంక్ యూ. తరువాత చాలామంది సడన్గా స్పృహ కోల్పోతూ ఉంటారు. వడగాల్పులు ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు బయట తిరిగి తిరిగి కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఆడవాళ్ళు ఇంటి దగ్గర త్వరగా తినరు. వీళ్ళు అన్ని టైం ఉన్నా కానీ త్వరగా తినకుండా అన్ని చక్కపెట్టి అన్ని పని చేసాక తిందాం అనుకుంటారు. ఇలా కళ్ళు తిరిగి పడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇమీడియట్గా ఒక గ్లాస్తో వాటర్ తీసుకొని మొహం కడగండి. కొంచెం లేపి స్పృహలోకి తీసుకొచ్చి, స్పృహలోకి వచ్చినా రాకపోయినా ఒక గ్లాస్ నీటిలో ఒక చెంచా సాల్టు, ఒక చెంచా పంచదార రెండు కలిపేసి పట్టించండి. ఇమీడియట్గా వాళ్ళకి ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం, పొటాషియం, క్లోరైడ్స్ లాంటివి డౌన్ అయినప్పుడు అలా సడన్గా ముఖం తీరి పడిపోతారు. లేదా బీపీ డౌన్ అయినా, షుగర్ డౌన్ అయినా అలా పడిపోతూ ఉంటారు. సో మీరు ఇమీడియట్గా ఈ గ్లాస్లో సాల్టు పంచదార కలిపి పట్టిస్తే వాళ్ళు వెంటనే రికవర్ అవుతారు. తర్వాత ఫిట్స్ వస్తే ఏం చేయాలి? చాలామంది పిల్లలకి, కొంతమంది పెద్దోళ్ళు కూడా ఫిట్స్ వస్తూ ఉంటాయి తరచు. పిల్లల్లో ఇది సర్వసాధారణం అమ్మ. జ్వరం వస్తే ఫిట్స్ రావడం అనేది సర్వసాధారణం. 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటాయి. దానికి మనం ఏం చేయొద్దు. జ్వరం తగ్గితే ఆటోమేటిక్గా ఫిట్స్ కూడా తగ్గిపోతాయి. జ్వరం లేకుండా ఫిట్స్ వస్తే గనక ఇమీడియట్గా ప్రాథమిక చికిత్స మీరు చేయాల్సింది ఏమీ ఉండదు. దగ్గరలో ఎటువంటి గుచ్చుకునే ఆబ్జెక్ట్స్ అంటే ఇనప ముక్కలు కానీ, తగిలే షార్ప్ ఆబ్జెక్ట్స్ అంటే గడపలు, మెట్లు ఇలాంటివి తగలకుండా చూసుకోండి. ఎడమ వైపు పడుకోబెట్టండి చాలు. కొట్టుకోకుండా తల, కాళ్ళు, చేతులు వాటికి వీటికి కొట్టుకోకుండా చూసుకోండి. తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. అంతే. మీరు చేసే ప్రాథమిక చికిత్స ఉండదు. కొంతమంది తాళాలు గుర్తులాడుతూ ఉంటారు, తాళం చేయలేడుతూ ఉంటారు, ఇనప మొక్కలు ఆడుతూ ఉంటారు. అలా ఇనుప మొక్కలు పెడితే ఆ ఇనప మొక్కతో ఎక్కడొకక్కడ పొడుచుకుంటాడు వాడు. సో దయచేసి అలాంటి చేతుల్లో పెట్టకండి. దానివల్ల యూజ్ ఏమీ ఉండదు. నెక్స్ట్, ఏదైనా కరిస్తే ఏం చేయాలి? పిల్లలు పెరట్లోనో లేకపోతే వీధిలోనో ఆడుతూ ఉంటారు. కుక్కో, పిల్లో, ఎలుకో, పడుకున్నప్పుడు ఎలుకలు కరవడం, కుక్కలు కరవడం, లేకపోతే తేలు కరవడం, పాములు కరవడం, ఏదో ఒకటి కరుస్తూ ఉంటాయి. అలా కరిచినప్పుడు మనం ఇమీడియట్గా ఏం చేయాలి? ఏది కరిచినా కానీ ఇమీడియట్గా సబ్బుతో నీట్గా క్లీన్ చేసేయండి. అక్కడ బ్లీడింగ్ అవుతూ ఉంటే బ్లడ్ని కొంచెం బయటకు బ్లీడ్ అవనివ్వండి. వెంటనే ఇమీడియట్గా ఆపేద్దామని ట్రై చేయకండి. బ్లీడ్ అవనివ్వండి, సబ్బుతో నీట్గా కడిగేయండి. అప్పుడు మీరు దాన్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఏది కరిచినా అంటే ఒక త్రాచుపాము, కింగ్ కోబ్రా తప్ప మిగతా ఏది కరిచినా విషపూరితం కాదు, ఎమర్జెన్సీ కాదు. దానికి మనకు టైం ఇస్తుంది. సో మీరు కంగారు పడకుండా నీట్గా కడిగేసి, పిల్లల్ని కంగారు పెట్టకుండా, పక్కోళ్ళని కంగారు పెట్టకుండా దెబ్బని నీట్గా కడిగేసి హాస్పిటల్కి తీసుకెళ్తే సరిపోతుంది. ఏం కరిచింది, ఎప్పుడు కరిచింది, ఎక్కడ కరిచింది చూపిస్తే దాన్ని బట్టి వాళ్ళకి యాంటీడోసు ఏమి ఇవ్వాలనేది డాక్టర్లు నిర్ణయించి వాళ్ళే ఇస్తారు. మీరు ఏమి ఇవ్వక్కర్లేదు. చాలామంది తేలు కానీ, పాము కానీ ఏదైనా కరిస్తే అక్కడ పైకి విషం పాకేయకూడదని గుడ్డ కడతా ఉంటారు. అలా కట్టడం వల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. అలా కట్టొద్దండి దయచేసి. నెక్స్ట్, మందులు దేంతో వేయాలి? చల్లనీళ్ళతో వేసుకోవాలా, వేడి నీళ్ళతో వేసుకోవాలా, పాలతో వేయాలా పిల్లలకి అని అడుగుతూ ఉంటారు. ఏది గోరువెచ్చని నీళ్ళే బెస్ట్ అండి. కూలింగ్ వాటర్తో అస్సలు వేయొద్దు. కూల్ డ్రింకులతో కూడా అస్సలు వేయకూడదు. పాలుతో అస్సలు వేయకూడదు. ఈ ప్రతి దాంట్లో వాటర్ కాకుండా మిగతా వేటిలోనైనా కానీ కెమికల్స్ ఉంటాయి. మనం వాడే ట్యాబ్లెట్స్ కూడా కెమికల్స్ ఉంటాయి. ఇవి అవి కలిపితే ఆ కెమికల్ రియాక్షన్ జరిగి మన బాడీ లోపల పాయిజన్ అవ్వచ్చు, యాసిడ్ తయారవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. సో దయచేసి వాటర్ తప్ప ఇంకేది వాడొద్దు మందులు వేసుకోవడానికి. అలాగే పిల్లలకి ట్యాబ్లెట్లు వేసేటప్పుడు లేతే టానిక్లు పట్టించేటప్పుడు ఒక అరగంట ముందు, ఒక అరగంట తర్వాత కూడా పాలు ఇవ్వద్దు. గ్యాప్ ఇవ్వండి. పాలు ఇవ్వడానికి మందులకి ఒక అరగంట గ్యాప్ ఇవ్వండి. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి.
అన్నం సరిగా తినట్లేదనో, సరిగ్గా చదవడం లేదనో ఎక్కువ ప్రెజర్ పెట్టొద్దండి పిల్లల మీద. అలాగని ఎక్కువ గారం కూడా చేయొద్దండి. ఈ రోజుల్లో అతి గారం వల్లే పిల్లలు పాడైపోతున్నారు. మా కష్టం మేము పడే కష్టం మా పిల్లలు పడకూడదని ఆలోచించే తల్లిదండ్రులు ఎక్కువ ఉన్నారు. కానీ ఆ కష్టం పడితేనే, కష్టం ఒక విలువ పిల్లలకి తెలిస్తేనే వాళ్ళు దాని నుంచి నేర్చుకోగలుగుతారు. కష్టం విలువ తెలియకుండా పెంచితే వాళ్ళు ఏమీ నేర్చుకోరు. మీ కష్టం విలువ వాళ్ళకి తెలీదు. వాళ్ళు పాడైపోయే అవకాశం ఉంది. సో గారం చేయకండి. అలాగే పక్క పిల్లలతో కంపేర్ చేయకండి. ప్రతి ఒక్కరికి ఒక ఓన్ టాలెంట్ ఉంటది. ఓన్ మనస్తత్వం ఉంటది. ఓన్ కెపాసిటీ ఉంటది. సో పక్క పిల్లలతో కంపేర్ చేయకండి. దయచేసి వాళ్ళు మీ పిల్లల్లో ఉన్న క్వాలిటీ గుర్తించి దాన్ని పెంచడానికి ట్రై చేయండి. లేదంటే ఉపాధ్యాయులకి సహకరించండి. వాళ్ళే వాళ్ళ టాలెంట్ గుర్తించి వాళ్ళే బయటికి తీస్తారు. అంతేగాని ఉపాధ్యాయులు పిల్లల్ని దండించనివ్వండి. మీరు వెళ్ళి ఉపాధ్యాయులను దండించకండి. దానివల్ల పిల్లలకి నేర్పాల్సిన విధానంలో నేర్పే విషయాలు ఉపాధ్యాయులు పూర్తిగా నేర్పించలేకపోతున్నారు. మీరెళ్ళి ఉపాధ్యాయులను దండించకండి. ఉపాధ్యాయులనే పిల్లల్ని దండించనివ్వండి. ఈరోజు ఉపాధ్యాయుడి చేత దండించకపోతే రేపొద్దున సమాజంలో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. సో ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కి ఇంతవరకు ఓపికతో విన్నందుకు Okay, thank you. Thank you.